రీసెంట్‌గా 'సల్మాన్ ఖాన్' గారు, 'రేవంత్ రెడ్డి' గారు కలవడం జరిగింది. ఆల్మోస్ట్ నెట్టింట్లో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 2, 3 సార్లు కలిసారు. 2 దఫాలుగా కలిసారు. ఎందుకు కలిసారు అనుకుంటే విషయం ఏం లేదు. మనకిప్పుడు కందుకూరు సైడ్ ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆహ్, హైదరాబాద్ డెవలప్‌మెంట్ స్టాప్ అయిపోయింది. మనం ఇంకా ఔట్‌స్కట్స్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. అటు హయత్ నగర్ సైడ్ కానీ, ఇటు రాజేంద్ర నగర్ సైడ్ కానీ, అటు పటాన్ చెరువు సైడ్ కానీ, ఇటు మేడ్చల్ సైడ్, అటు జీడిమెట్ల సైడ్, ఇట్లా ఏ సైడ్ అంటే ఆ సైడ్. ఇప్పుడు ఇటో కొత్త సైడ్ వచ్చింది మనకి. ఇంతకుముందు ఏమీ లేదు. మణికొండ వరకు డెవలప్ అయ్యాం. మణికొండ నుంచి కాజాగూడ, కాజాగూడ నుంచి ఇక వేవ్ రాక్ పడింది కదా అక్కడి వరకు. ఇంకా తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ అయింది. ఇప్పుడు మనం అక్కడికెళ్తే ఒకసారి చూడండి, ఏ న్యూయార్క్‌లోనో ఇంకెక్కడో తిరిగినట్టు ఉంటది. అంత బాగా డెవలప్ అయిన తర్వాత ఆ నల్లగడ్ల ఆ ఏరియాలన్నీ ఇంకా ఫ్యూచర్ సిటీ కందుకూరు సైడ్ ఇంకో కొత్త సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత అక్కడ కూడా ఐటీ కంపెనీలు ఇవన్నీ రావాలి. సెజ్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అవి. అంటే వాళ్ళకి రెంట్లు తక్కువ ఉంటాయి, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, 24/7 కరెంటు, వాటర్ సప్లైస్ ఇవన్నీ పెడతారు. కాబట్టి ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఈజీగా పెట్టుకుంటారు. బోల్డంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలా వాళ్ళు ఉంటారు. అట్లా మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే క్రమంలో పెట్టుబడులని చాలామందిని ఆహ్వానించేసరికి రీసెంట్‌గా 2 మంచి పనులకి శంకుస్థాపనలు కూడా చేశాడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏమైందంటే సల్మాన్ ఖాన్ గారి దృష్టి హైదరాబాద్ మీద పడింది. ఎందుకు అంటే మన బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, తెలుగు చలనచిత్రం చాలా బాగా వేగంగా డెవలప్ అవుతుందని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా పైరసీలను కూడా పట్టుకుంటున్నాం కాబట్టి మనం డెవలప్ అవుతున్నట్టే ఇంకా చెప్పాలి అంటే. అక్కడ హీరోలైనటువంటి అజయ్ దేవగన్ అయినా, సైఫ్ అలీ ఖాన్ అయినా, ఇప్పటికి మన సంజయ్ దత్ గారైనా, సునీల్ శెట్టి అయినా, ఇమ్రాన్ హష్మీ అయినా, ఎవ్వరైనా ఇక్కడ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు. చూడండి అంటే ఇక్కడ అంత ఉందని. నెక్స్ట్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కాదు, గ్లోబల్ వైజ్‌గా మన తెలుగు సినిమా సత్తా చాటుకుంటది. మన తెలుగు సినిమా ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షిస్తూ ఉంటారు. సో మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి డెవలప్‌మెంట్ స్కోప్ ఎక్కువ ఉంది. ఈ విషయం గమనించిన సల్మాన్ ఖాన్ ఇక్కడ ఫ్యూచర్‌లో ఏదైనా పెట్టుబడులు పెడితే పెట్టొచ్చు అనే ఇదిగా ఉన్నారు. అంటే ఫ్యూచర్‌లో ఒకవేళ ఆయన ప్రొడక్షన్ కంపెనీని ఇక్కడికి తెచ్చి తెలుగులో సినిమాలు నిర్మించిన ఆశ్చర్యం లేదు. బట్ ప్రెజెంట్ ఇక్కడ ఒక స్టూడియోని నిర్మిద్దాం అనుకున్నాడు. ప్రెజెంట్ ఉన్నాయిలే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ, అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన అతిపెద్ద ఫిలిం సిటీ. అలాగే అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో, సారథి స్టూడియో, ఇంకొన్ని ప్రైవేట్ స్టూడియోస్ మనకు ఉన్నాయి టీవీ సీరియల్స్ గట్రా, ప్రోగ్రామ్లు గట్రా చేసుకోవడానికి. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఈ రియాలిటీ షోలు టీవీని దాటుకొని ఓటీటీ వరకు వచ్చేసాయి. ఫ్యూచర్లో ఓటీటీలో కూడా ఇంకా షోలు వచ్చే అవకాశం ఉంది. మరి అన్నిటికీ ఫ్లోర్స్ కావాలి. ఇప్పుడున్న ఇవైతే సరిపోవు. మరి ఏం చేయాలి? కొత్త స్టూడియోలు రావాలి. కొత్త స్టూడియోలు ఎవరో కట్టొచ్చు, ఎక్కడైనా కట్టొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అక్కడ రెంట్స్ ఇవన్నీ ల్యాండ్ కాస్ట్లు తక్కువగా ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఒకవేళ ఈయన స్టూడియో పెడితే ఈయనకు ల్యాండ్ పరంగా ఒక 60-70 ఎకర్స్ కావాలని అడిగాడు. అలా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ కొత్తగా ఏఐ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు అత్యాధునిక పరిమాణాలతో, అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ముంబై ఎల్లో, రష్యా ఎల్లో, లేకపోతే అమెరికా ఎల్లో, కెనడా ఎల్లో చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఆ టెక్నాలజీని ఇక్కడే పెట్టేసి తెలుగు సినిమాని ఇక్కడిక్కడే తక్కువ కాస్ట్తో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చేలాగా డెవలప్ చేసుకోవచ్చు. దానికి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పింది. వీళ్ళు కూడా చాలా సినిమా ఇండస్ట్రీ పైన, డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మొత్తానికైతే సల్మాన్ ఖాన్ కొత్త స్టూడియో మన కందుకూరు దగ్గర ఏర్పాటయ్యే అవకాశం అయితే ఉంది. బోల్డ్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడే ఇండస్ట్రీ ఫిలిం నగర్, కృష్ణనగర్ నుంచి మణికొండ చిత్రపురి కాలనీకి వెళ్ళింది. అక్కడ నుంచి ఇంకా వెళ్ళే అవకాశం ఉందేమో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కొత్త స్టూడియో ఒకటి రాబోతుంది, అదే సమాచారం. అండ్ ఇంకొకటి, మొన్న రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు భూతాలు అన్నారు. ఈ కొత్త ఫిలిం స్టూడియోలో దయ్యాల ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే అన్నీ కొత్తగా కడతారు కాబట్టి పాతవే ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్.